పొద్దున వచ్చాను బంటి బంటి కాదురా. ఇది మన 76 డేస్ ఛానల్లో డే 50 అనమాట. ఈ రోజుతో మనకి ఇంకా 26 డేస్ మాత్రమే ఉన్నాయి. కానీ మనకి 50 డేస్ లో నేను 1 kg కూడా డ్రాప్ చేసిందే లేదు డార్లింగ్. ఎందుకంటే కరెక్ట్ గా 50 డేస్ లో ఒక 30 డేస్ వర్కౌట్ చేసి ఉంటాను. 30 అనుకోకుండా ఒక 25 డేస్ వర్కౌట్స్ చేసి ఉంటాను. ఈ రోజు కూడా వర్కౌట్ స్కిప్ చేశాను. ఏదో అలాగా క్లాపింగ్ పుషప్స్ ఒక 3 sets అండ్ హ్యాండ్ స్టాండింగ్ అలా ట్రైన్ చేశాను. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది డార్లింగ్. దాని వల్ల మనం వెయిట్ అనేది డ్రాప్ అవ్వలేదు. ఇంకా మార్నింగ్ మీల్ అసలుకే టైం లేదని చెప్పేసి ఇంకా అలాగా ఓట్స్, బనానా, ఆల్మండ్స్, కిస్మిస్, మిల్క్, వాటర్ వీటితో నీట్ గా షేక్ అయితే రెడీ చేసుకుని తాగేసాను. ఇలా ఉంది డార్లింగ్. నాకు అసలు ఆ టైమే ఇస్తలేదు అనమాట. ఇంట్లోని ఏదో ఒక పని అప్ చెప్పుకుంటా ఆ పనులు, దాని వల్ల నేను వర్కౌట్ స్కిప్ చేయాల్సి వస్తుంది. ఆ వర్కౌట్ స్కిప్ చేయడం వల్ల నాకే బొక్క పడుతుంది అనమాట. కనీసం 1 kg కూడా నేను ప్రోగ్రెస్ చూడలేకపోయాను. ఇంకా నేను ప్రెప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 69 kgs ఉండేటోని ఇప్పుడు ఏమొచ్చి 71 kgs వచ్చేసాను అనమాట. 2 kgs లీన్ అయ్యాను కానీ లాస్ అవ్వలేదు. ఏడ్ చేస్తున్నారు. అలా ఉంది నా పరిస్థితి. ఇంట్లో ఏదో ఒక పని అప్ చెప్పడం, ఆ పనుల వల్ల ఇది స్కిప్ అవడం, నేను ఏదో యాక్టివిటీ ఉన్నది కదా అని చెప్పేసి దీన్ని స్కిప్ చేయడం వల్ల నాలో ప్రోగ్రెస్ అయితే దొబ్బింది అనమాట. ఆఫ్టర్నూన్ మీల్ రైస్ విత్ సోయా చంక్స్ కర్రీతో ముగించి ఇంకా ఏదో ఒక పని అప్ చెప్తారు. ఇంకా డ్యూటీకి వెళ్ళిన టైం ఉందని చెప్పి ఈ పని అప్ చెప్పారు. అది చేసుకుని ఇంకా ఫ్రెండ్స్ కళ్ళడానికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వస్తే అన్ని కలిసి అక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళిపోయి డ్యూటీలో 1 carrot అండ్ 2 bread slice, నెక్స్ట్ దాల్, ఆఫ్టర్నూన్ కుక్ చేసిన కర్రీ ఉంటే ఆ కర్రీని తీసుకొని వచ్చేసాను డ్యూటీకి. నెక్స్ట్ ఒక 2 bananas అనమాట. అది రేపు మార్నింగ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. రేపు మార్నింగ్ కూడా ఇక్కడే ఉండి స్టే చేసి మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇలాగా ప్రిపేర్ చేసుకుని వచ్చాయి. ఈ రోజుకైతే ఇంతే ఉంటాం మరి. బాయ్.